ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. హైదరాబాద్ లోని విశ్వంబర సెట్ లో జరిగింది. చిరుతో పాటు కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు కూడా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా చిరు మంత్రి దుర్గేష్ తో కాసేపు ముచ్చటించారు. అలానే భేటీ విషయమై ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా విశ్వంబర సెట్స్ పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది. మంత్రిగా ఆయన సంపూర్ణ విజయం సాధించాలని నా శుభాకాంక్షలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్ళని సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటారని చెప్పారని చిరంజీవి రాసుకొచ్చారు. తిరుమలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి 1 గంట నుంచి 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం 6 గంటలకు గేట్లు తెరవడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. టైమ్స్ లో టోకెన్లు తీసుకొని వెనక్కి వచ్చిన కార్లు, బస్సుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తారు. టైమ్స్ లో టోకెన్లు దొరకకపోవడంతో కాలినడక భక్తులు బయలుదేరారు. ఇక అదే అదనుగా భక్తుల నుంచి ఆటో, టాక్సీ వాలాలు దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్ల నుండి వెలుపల లైన్లలో భక్తులు నిల్చున్నారు. ఉచిత సర్వ దర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. బుధవారం 79,584 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీళ్లు సమర్పించిన భక్తుల సంఖ్య 31,848 కాగా శ్రీవారి హుండీ ఆదాయం 4.2 కోట్లు లెక్క తేలింది. T20 వరల్డ్ కప్ 2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ అద్భుతమైన షాట్ తో మెరిశాడు. ఈ మ్యాచ్ లో భారీ 6 కొట్టాడు. అతడు కొట్టిన షాట్ కు బంతి 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. విండీస్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఇంగ్లాండ్ పేసర్ రిషి టాప్లీ తొలి 2 బంతులను డాట్లుగా వేశాడు. అనంతరం 3వ బంతిని స్టంప్స్ లైన్ దిశగా ఫుల్ లెంత్ డెలివరీగా సంధించాడు. బంతి స్లాట్లో ఉండడంతో కింగ్ మిడ్ వికెట్ మీదుగా భారీ 6 బాదాడు. దెబ్బకు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. సీతారామం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి రానున్న మరో తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. బుధవారం ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు. కోపాలు చాలని శ్రీమతి గారు, కొంచెం కూలవ్వండి మేడం గారు అంటూ సాగుతున్న పాటకు జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చగా శ్రీమణి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్ ఆలపించారు. ఇది 1980-90ల మధ్య కాలంలో జరిగే ఆసక్తికర కథతో తెరకెక్కుతుంది. లక్కీ భాస్కర్ అనే ఓ సాధారణమైన బ్యాంక్ క్యాషియర్ చేసిన అసాధారణమైన ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా ఉండనుంది. ముగింపు దశలో ఉన్న సినిమా త్వరలో రానుంది. ఈ చిత్రానికి కూర్పు నవీన్ నూలి, ఛాయాగ్రహణం నిమిష్ రవి. ప్రభాస్ కల్కి మరో వారంలో అంటే జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా బుధవారం సాయంత్రం ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో ప్రభాస్ తో పాటు దీపిక, అమితాబ్, కమల్ హాసన్ పాల్గొన్నారు. తక్కువ సమయమే ఈవెంట్ జరిగినప్పటికీ యాక్టర్స్ మధ్య బాండింగ్, వాళ్ళు చెప్పిన విషయాలు ఆసక్తిగా అనిపించాయి. మరీ ముఖ్యంగా దీపిక ప్రభాస్ ఫుడ్ గురించి చెప్పడం అయితే హైలైట్. దీపిక 11 ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది. బేబీ బంప్ పైనే ముంబైలో జరిగిన ఈవెంట్ కి వచ్చింది. అయితే ప్రభాస్ ఫుడ్ వల్లే తనకి ఇది వచ్చిందని సరదాగా కామెంట్స్ చేసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే భోజనం ఏకంగా క్యాటరింగ్ లో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అనుష్క శెట్టి 2005లో సూపర్ చిత్రంలో టాలీవుడ్ కి పరిచయమైన ఈ మలయాళ భామ తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఇదిలా ఉంటే అనుష్క ఆరోగ్యంపై ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆమె నవ్వడం ప్రారంభిస్తే చాలా సేపటి వరకు ఆపలేదట. ఎవరైనా జోక్ చేస్తే పగలబడి నవ్వేస్తుందట. చిన్న చిన్న సరదా విషయాలకు కూడా బాగా నవ్వుతుందట. దానివల్ల షూటింగ్ సమయంలో చాలా సార్లు ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనుష్కనే చెప్పింది. షూటింగ్ లో ఏదైనా కామెడీ సన్నివేశం చేయాల్సి వస్తే ఆ రోజు చాలా ఆలస్యం అవుతుందట. తాను నవ్వడం మొదలు పెడితే యూనిట్ మొత్తం టీ బ్రేక్ తీసుకుంటారని తెలిపింది అనుష్క. అయితే వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యానికి ఇబ్బంది లేదని తెలియడంతో స్వీటీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8లో తమ తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. సూపర్ 8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సూపర్ 8 రౌండ్ ను విజయంతో ఆరంభించాలని రోహిత్ సేన భావిస్తుంది. ఇప్పటికే కరేబియన్ దీవులకు చేరుకున్న
చేరుకున్న భారత్ జట్టు తీవ్రంగా శ్రమించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ అంత ఈజీ కాదు. ఒకప్పుడు ఆఫ్ఘన్ వేరు, ఇప్పుడు ఆఫ్ఘన్ వేరు. రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటికే మెగా టోర్నీలో న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్టును మట్టి కర్పించిన ఆఫ్ఘన్ భారత్, ఆస్ట్రేలియా వంటి వరల్డ్ క్లాస్ జట్లకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది.